ఇప్పటి వరకు రెండు దేశాల యుద్ధం ఇకపై రెండు పక్షాల యుద్ధంగా మారబోతోందా? పెద్దన్న అమెరికా ఎలాంటి అడుగులు వేస్తోంది? జెలెన్స్కీ యాక్షన్ ప్లాన్ ఏంటి? పుతిన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారింది రష్యా యుక్రెయిన్ యుద్ధం పరిస్థితి. ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదని స్పష్టం చేశారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. దీంతో ఆయనపై అగ్రరాజ్యం కారాలు మిరియాలు నూరుతోంది. పుతిన్ వైఖరి పట్ల తాను నిరాశ చెందినట్టు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. యుక్రెయిన్తో వివాదాన్ని ముగించాలని, లేదంటే 100% ఆంక్షలను ఎదుర్కోవాలని మాస్కోకు వాషింగ్టన్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. అందుకోసం 50 రోజుల గడువు విధించింది. కానీ తెర వెనుక చేయాల్సిందంతా చేస్తున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. శాంతి మంత్రం వల్లిస్తూనే రణతంత్రం కోసం వ్యూహరచన చేస్తున్నారు. ప్రైవేట్ గా యుక్రెయిన్ అధినేతతో మంతనాలు సాగిస్తున్నారు ట్రంప్. యుక్రెయిన్ బలగాలను రష్యన్ భూభాగంలోకి వెళ్లేందుకు మ్యాప్ గీస్తున్నారు. మాస్కో లేదా సెయింట్ పీటర్స్బర్గ్ వరకు దాడులు పెంచాలని ట్రంప్ ప్రోత్సహించినట్టు సమాచారం. మాస్కో పట్ల తనకున్న నిరాశను వ్యక్తపరిచారు ట్రంప్. నాటోతో కలిసి కీవ్కు సైనిక సహాయాన్ని అందించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం జూలై 4న యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్లో మాట్లాడారు. ఆ సంభాషణలో రష్యాలోని లోతైన లక్ష్యాలను ఛేదించడానికి కీవ్కు దీర్ఘశ్రేణి ఆయుధాలను అందించాలని ఆయన ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. అయితే వాషింగ్టన్ అలాంటి ఆయుధాలను అందిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పగలు మంచిగా మాట్లాడతారు, కానీ సాయంత్రం అందరినీ బాంబులతో పేల్చేస్తారు. కాబట్టి దేశాన్ని రక్షించడానికి కీలక నిర్ణయాలు తప్పవు అన్నారు ట్రంప్. తాను ఎవరి పక్షాన లేనని, మానవత్వం పక్షాన ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. రీసెంట్ గా అనేక వివాదాలు పరిష్కరించానని, కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధం మాత్రం పరిష్కారం కావట్లేదన్నారు. ఇది ట్రంప్ యుద్ధం కాదని బైడెన్ యుద్ధం అని చెప్పుకొచ్చారు. ఇక అమెరికాలోని రిపబ్లికన్లు కూడా మాస్కో కీవ్ మధ్య వివాదాన్ని ముగించడానికి శాంతి చర్చలు ప్రారంభిస్తామని బలవంతం చేస్తున్నారు. అయితే 3 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాల్పుల విరమణ కోసం చేసిన పిలుపులను ఎప్పటికప్పుడు తిరస్కరించింది రష్యా. యుక్రెయిన్పై రికార్డు స్థాయిలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. తాజాగా 50 రోజుల్లోపు ఒప్పందం కుదుర్చుకోకపోతే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తానంటూ రష్యాను ట్రంప్ హెచ్చరించారు. అయితే ఆ వార్నింగ్ ను కొట్టిపారేసింది మాస్కో. అదనపు ఆంక్షలను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటికే రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వాటిని మేం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం, కొత్త వాటిని ధీటుగా ఎదుర్కొంటామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నారు రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్రోవ్. గతంలోనూ 24 గంటలు, 100 రోజులు అంటూ ట్రంప్ అనేక గడువులు ఇచ్చారని గుర్తు చేశారు లావ్రోవ్.